So, coming to movies, what is next we are waiting for from you? నెక్స్ట్ జూలై ఆర్ ఆగస్ట్, ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అండ్ పొట్టెల్ అనే 2 ఫిల్మ్స్ రిలీజ్ అవబోతున్నాయి. And what is the casting? కాస్టింగ్ వచ్చేసి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లో వెన్నెల కిషోర్ గారు చేస్తున్నారు. పెయిర్ లాగా కాదు మేమిద్దరం, బట్ వీ బోత్ ఆర్ ప్లేయింగ్ లైక్ రియల్ ఇంపార్టెంట్ రోల్స్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో చాలా బాగా వచ్చింది, మొన్ననే ప్రీమియర్ చూసాను, చాలా నచ్చింది నాకు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ టు కమ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ పొట్టేల్ విషయానికి వస్తే, పొట్టేల్లో కొత్త హీరో చేస్తున్నారు యువచంద్ర గారు అని చెప్పేసి. అజయ్ గారు ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కి అయితే అసలు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా పొట్టేల్ ఎప్పుడు రిలీజ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. చూడాలి మరి ఆ 2 ప్రాజెక్ట్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయో. ఇంకా మెగా కంపౌండ్ నుంచి మీరు ఏదైనా సినిమా చేస్తున్నారా నెక్స్ట్? ఇంకా నాట్ డిసైడెడ్ అండి, చూడాలి. ఓకే, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్? ఈ రోల్ చేస్తే బాగుంటుంది అంటే ఎవ్రీ యాక్ట్రెస్ హ్యాస్ సంథింగ్ ఇన్ మైండ్. నాకు ఏదైనా బయోపిక్ ట్రై చేయాలని ఉంది, యూనో, బికాజ్ నా ఫస్ట్ ఫిల్మ్ బయోపిక్. ఆఫ్ కోర్స్ నా బయోపిక్ కాకపోయినా, ఐ మీన్ ఫీమేల్ క్యారెక్టర్ బయోపిక్ కాకపోయినా, బయోపిక్ ట్రై చేస్తే ఏం వస్తుందంటే ఆ పర్సన్ జర్నీ తెలుస్తుంది కదా. సో ఎమోషన్స్ అన్ని చాలా రియల్గా కనిపిస్తాయి. అండ్ జనరల్గా కూడా నాకు ఆటోబయోగ్రఫీస్ అవి చదవడం అంటే చాలా ఇష్టం. సో అలా. సో ఒకరు బయోపిక్ మీరు సూట్ అవుతారు, చేస్తే బాగుంటుందంటే ఎవరు బయోపిక్? అలా ఎప్పుడు నేను అనుకోలేదు. ఐ షుడ్ థింక్ అబౌట్ ఇట్. చేస్తాను. మీరు చూసిన బయోపిక్ ఆల్ ఇండియా పాన్ ఇండియా మూవీస్ లో ఇది అంటే ఇది బాగుంది అని? అంటే ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్, లైక్ యూనో, నేను అంత అంటే అఫ్ కోర్స్ డ్రీమ్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి కదా. నాకు గంగూబాయి అంటే చాలా నచ్చింది. గంగూబాయి, అసలు గంగూబాయి అండ్ మహానటి ఆల్సో ఇన్ దట్ కేస్. కాకపోతే యా, అవి 2 క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. 2 బయోపిక్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి, వెరీ ఇంటెన్స్ ఉంటాయి. అండ్ యూ గెట్ టు నో ద పీపుల్ లైఫ్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ చేంజ్ యూ ఇంటర్నల్లీ. నాకు అది అనిపించింది. సో అవి 2 చేసినప్పుడు ఐఎమ్ షూర్ ఆ యాక్టర్స్ కీర్తి సురేష్ గారు కానీ, ఆలియా భట్ గారు కానీ, వాళ్ళకి కూడా ఒక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మన కీర్తి సురేష్ గారు వీడియోస్ చూస్తుంటే అనిపిస్తుంది కదా. సో